వాతావరణం లాఠీలతోని ఏ విద్యార్థులైతే తెలంగాణ తీసుకొచ్చిలో, ఏ విద్యార్థులైతే యూనివర్సిటీ మైదానాల్లో రక్తాలు చిందించిల్లో అలాంటి విద్యార్థులను గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో జీవో 29 అని తీసుకొచ్చి ఉగ్రవాదుల్లాగా అసలు ఇట్లాంటి విద్యార్థులకు తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు కదా మనం. ఇట్లాంటి రాష్ట్రం కోసం కదా. సో రావులు పోయిళ్ళు, రెడ్లు వచ్చిళ్ళు. మరి ఈ 10 ఏళ్ల పాలన ఇట్లే కంటిన్యూ అయింది. ఇప్పుడు కూడా గ్రూప్ 1 వాళ్ళకి ఏదైనా విముక్తి లభిస్తుందో అంటే మళ్ళీ వాళ్ళకు కూడా జీవో 29 తీసుకొచ్చి మన పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రిజర్వేషన్ రాజ్యాంగ ఉల్లంఘన జరిగే విధంగా పెట్టిళ్ళు. దీనిపై మీరు వాళ్ళతో ఉన్నారు, పోలీస్ స్టేషన్లలో పోయిళ్ళు, వాళ్ళను రక్షించే విధానంగా మీరు వాళ్ళతోని సమ్మేళనమే ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న మనం రాష్ట్రంలో? నేను రావులు రెడ్లనిగా అనే దానికన్నా ఈ కులతత్వం, కులవాదం అనేది ఆ పిచ్చి ఏదైతుందో ఇది తలకాయలు నిండిపోయిన ఉన్నారు కదా. రెడ్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వెల్మలలో తక్కువ నేను చాలా అర్థం నేను చూడలేదు. కానీ నువ్వు వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఇషాన్ రెడ్డి కావచ్చు, ఆదిరెడ్డి కావచ్చు, ఢిల్లీలో పోయి వాళ్ళు ఇటువంటి తెలంగాణ గురించి అనుకోలే. వాళ్ళు కులం గురించి ఆలోచించారు. కులం గురించి ఆలోచించే వాళ్ళ పరిస్థితి వేరే తిరిగి ఉంటుండే. అంటే ఇట్లా చనిపోయిన దానిలో ఈవెన్ సాయుధ పోరాటం లాగా కూడా భాగస్వామ్యం వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు ఈ కులంలోకి వెళ్ళి కూడా. కానీ వాళ్ళు కులాన్ని పెట్టుకోలేదు, జనం గురించి బతికేది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కులాన్ని, ఆ పైశాచికాన్ని, ఆ పిచ్చిని తలకాయల నింపుకొని ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పనిచేస్తున్నారు. చూసినావా, వాళ్ళతో పంచాయతీ మనకి ఇప్పుడంతా. ఈ జీవో 29 తెచ్చింది కూడా ఈ విధవలే. ఈ తలకాయ నిండా ఆ కులము నాదే, నా కులమే ఉండాలి, ఆధిపత్యం నేనే చేయాలనుకునేటువంటి